తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక. చాలామంది మనం చెప్పబోయేటువంటి ఈ రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనించలేకపోతున్నారు. కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కామెంట్స్ రూపం ద్వారా చూస్తున్నట్లయితే. కాబట్టి సుస్పష్టముగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అని అంటే, మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది. ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి. చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే, జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది. అది సన్ జొడాయిక్ సైన్. కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు. కాబట్టి సన్ జొడాయిక్ సైన్ కాకుండా మీ జన్మ నక్షత్రము, జన్మ రాశిని బట్టి చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి. అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము, మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు. ఈ మార్పుని గమనించగలరు. ఆగస్టు 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు 12వ స్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది ప్రధానంగా ధర్మమైనటువంటి విధానంలో ఖర్చులు పెడతారు. కాస్త ఖర్చులు అధికంగానే ఉంటాయి. అయితే చేసే ప్రతి ఖర్చుకి కూడాను తిరిగి శుభ ప్రతిఫలం అనేటువంటిది భవిష్యత్తులో పొందుతారు. వృధా ఖర్చు కానే కాదు. కాకపోతే పెద్దల యొక్క సహాయ సహకారం లేకపోవడం వల్ల స్వయం కృషితో మీరే ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అయితే శుక్రగ్రహ సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భం కావున మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తుల వలన మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ యొక్క హోదా, డాబు సరి ఇవన్నీ కూడాను మీకు సంఘంలో కాస్త గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. అనగా సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఈ యొక్క గ్రహ సంచార ప్రభావంలో కలుగుతుంది. అయితే ప్రధానంగా రాశిలోనే రవి యొక్క సంచార ప్రభావం, ఇది కాస్త ఆలోచించాల్సినటువంటిది. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నేను, నాది అనేటువంటి అహం అనేది రాకుండా మనము అనుకొని కలుపుకునే తత్వముగా ఉంటే ఈ 15వ తారీఖు వరకు వచ్చే సమస్యలు కింది స్థాయి వాళ్ళతో కావచ్చు, అధికారులతో వల్ల కావచ్చు, లౌక్యంతో వ్యవహరిస్తూ ఈ యొక్క సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా ఎదుటి వాళ్ళతో కన్విన్సింగ్ మెంటాలిటీతో కనుక ఉన్నట్లయితే మీరు చక్కగా లాభాల బాటన ఉంటారని చెప్పవచ్చు. లేకపోతే నాది అని ఎప్పుడైతే కలుగుతుందో తద్వారా ఇబ్బందులు అనేటువంటి కలుగుతాయి. ఎందుకంటే ఆ స్వభావాన్ని గ్రహ సంచారం మీకు కలగ చేస్తుంది కాబట్టి తెలియజేస్తున్నాను. ఇక బుధుని యొక్క సంచార ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బుధగ్రహ సంచార ప్రభావము రాశిలోనే ఉండడము, అలాగే వక్రీకరించున్నటువంటి కారణం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బద్ధకాన్ని కలగచేస్తూ ఏ పని యందు ఆసక్తి కలగకుండా ఉండడం, శరీరము కాస్త అనారోగ్యాన్ని చేసే విధంగా ఉండడం, తద్వారా ఏ పని ముందుకు సాగపోవడం, అలాగే వక్రీకరించినటువంటి కారణం చేత ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏమవుతుంది? ఆలోచనల ద్వారా ఖర్చులు. అంటే ఏదైతే మీరు స్టాక్స్ రూపంలో కావచ్చు, ఇతరులకి అప్పిచ్చే విధంలో కావచ్చు, లేదా ఇతరులకి సహాయ సహకారాలు చేయడం ద్వారా కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడాను మీ ఆలోచనల ద్వారానే చేసేటువంటి ప్రతి పని మీకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి 1కి 2 సార్లు జ్ఞానముతో ఆలోచించి ముందడుగు వేయండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 15 రోజుల సమయం గడిస్తే మంచిదే, మిగతా గ్రహ మార్పు జరుగుతుంది కాబట్టి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కేతుగ్రహ సంచార ప్రభావము, ఇది సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంత గొప్పగా అంటే కుటుంబ వ్యవహారాల్లోనే కాస్త
జాగ్రత్తతో వ్యవహరించండి. ధనపరమైనటువంటి విషయాల్లో మీరు కాస్త ఆచితూచి స్పందించండి అని కేతుగ్రహ సంచారం తెలియజేస్తుంది. ఇక కుజగ్రహ సంచార ప్రభావము ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇతరుల యొక్క పరిచయాలు కలగడం ద్వారా మీరు వ్యాపార అభివృద్ధి కానీ, వృత్తిలో అభివృద్ధి కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ కలుగుతుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుంది. ముఖ్యంగా సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క పనులు, కోరికల్ని నెరవేర్చుకోగలుగుతారు అని చెప్పవచ్చు. ఇక అష్టమ రాహు కాస్త విచారించాల్సినటువంటి పరిస్థితి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఈ యొక్క అష్టమ రాహు ప్రభావం వలన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతారు. అంతేకాకుండా కొంత అకస్మాత్తుగా అనారోగ్యము, అకస్మాత్తుగా మళ్ళీ అది నయమైపోవడం అది జరుగుతుంది, ఒక మిరాకిల్ లాగా. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే భాగ్య శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా స్థితి వలన కర్కాటక రాశి వారికి శుభమే, కానీ వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ శని ప్రభావాన్ని కూడా కలగజేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా డబ్బు విషయంలో కానీ, కింది స్థాయి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, వ్యవహారాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా లౌక్యంతో వ్యవహరించండి. వాళ్ళకి మాట ఇచ్చినప్పుడు ఆ మాట తీర్చే క్రమంలో మీరు ఎక్కువగా కష్టాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి ఆలోచన చేసి మాట ఇవ్వడం కానీ, వాగ్దానం చేయడం కానీ, ధనాన్ని మీరు ఖర్చు పెట్టడం కానీ చేసితేనే మీకు కొంతవరకు యోగంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే సాధారణమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించి చే ప్రయత్నాలు బాగా కష్టపడి దైవానుగ్రహం ఉంటే తప్ప నెరవేరదు. ఇక విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఉత్తమ ఫలితాలు పొందలేకపోతారు. వృధా ప్రయాసలు, వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇది గమనించదగినటువంటి విషయంగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి యువతీ యువకులకి వివాహ సంబంధాల యొక్క విషయాలలో కాస్త జాగ్రత్తలు పాటించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. భవిష్యత్తు కాలం మారబోతుంది. అప్పుడు సమయానికి అనుకూలంగా యోగమైనటువంటి కాలంలో నిర్ణయాలు తీసుకుంటే మంచి స్థితి ఉంటుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఇది చాలా చక్కటి శుభమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి సంతానం భవిష్యత్తులో కలుగుతుంది. గర్భధారణ జరిగినటువంటి ఆల్రెడీ మహిళలకి చక్కటి సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు. కాకపోతే బద్ధకం అనేటువంటిది ఉండడం ద్వారా మిమ్మల్ని అనుసరించే వాళ్ళు మిమ్మల్ని దూరం పెడితే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లౌక్యంతో వ్యవహరించండి. ఇతరులకి ఆదర్శంగా నిలవదలసినటువంటి మీరు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేసుకునే కనుక ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అయితే మీ యొక్క ఆభరణాలు కానీ, వస్తువులు కానీ చోరీకి గురయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి అప్రమత్తతో వ్యవహరించండి. ఏతావాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. అంతేవిధంగా ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 8వ తారీఖు రోజున శ్రావణ పౌర్ణమి మరియు శుక్రవారం ప్రతి మహిళ వరలక్ష్మి వ్రతము చేసుకునేటువంటి రోజు. కాబట్టి ఆ రోజున ఆ శ్రావణ లక్ష్మీ దేవత యొక్క అనుగ్రహం కోసమై వివాహ సమస్యలు, విద్యా సమస్యలు, దాంపత్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక వ్యాపార పరమైనటువంటి సమస్యలు, ఈ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రతి మహిళకి ఆ శ్రావణ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి పూజ చేసినటువంటి తామర మాల మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఏతావత రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మంచి, చెడు, ఆదాయం, ఖర్చు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 3, 4, 5 తేదీలలో ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అనవసరమైనటువంటి వృధా ఆలోచనలు చేస్తారు. ఏ పని ముందుకు సాగదు. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 6, 7 మరియు 8, 9 తేదీలలో ఖర్చుకు మించిన
ఆదాయం లభించడం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అలాగే ప్రధానంగా ఇతరులతో వచ్చేటువంటి సమస్యల్ని మాటల ద్వారా పరిష్కరించుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక 10, 11, 12 తేదీలలో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. కోపము, ఉద్రేకము కూడా అధికంగానే ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది జీవితము. అలాగే నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇక 13, 14 తేదీలలో గనక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ఆస్తి సంబంధించిన వ్యవహారాల్లో కాస్త ఉద్రేకానికి గురవుతారు. ఆ చర్చలు కూడా ముందుకు సాగుతాయని చెప్పవచ్చు. ఇక 15వ తారీఖు రోజున ఉద్యోగస్తులలో ఉన్నటువంటి వాళ్ళకి, వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే 3, 4, 5, 10, 11, 12 ఈ తేదీలలో జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మిగతా రోజుల్లో అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించిన వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి భవిష్యత్తు కోసం ఎదురు చూడక తప్పదు. ఇక దేవతానుగ్రహం పొందే ప్రయత్నంలో భాగంగా వరలక్ష్మీ వ్రతము, శ్రావణ పౌర్ణమి కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజున ఈ యొక్క మా పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య మరియు రుణబాధల సమస్యల నివారణకు జరిగేటువంటి హోమాదుల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.